వందే బృందావనచరం వల్లవీ జనవల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణం. శ్రీకృష్ణ శరణం మమ. ప్రియ భగవద్బంధువులారా, అందరికీ శ్రీ జయంతి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ పరమాత్మ ఆనంద స్వరూపుడు. కృష్ణ అంటేనే అనంతమైనటువంటి ఆనందం. ప్రతి వ్యక్తికి ఆనందం కావాలి. చిన్న పిల్లవాడికి ఒక ఆట వస్తువు ఉంటే ఆనందం, యవ్వనంలో ఉన్నవారికి వివాహం అయితే ఆనందం, ఇంకా పెద్దవారికి మంచి ఇల్లుంటే ఆనందం. ఇలా వయస్సులు మారుతున్నా, వ్యక్తులు మారుతున్నా, పరిస్థితులు మారుతున్నా, సందర్భాలు మారుతున్నా, అందరి లక్ష్యము ఆనందమే. కానీ ఆ ఆనందం లౌకికమైన ఆనందం అరక్షణ ఆనందాన్ని ఇస్తుంది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ అనుక్షణం ఆనందాన్ని ఇచ్చేవాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మని శరణాగతి చేద్దాము, పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుదాం. వందే బృందావనచరం వల్లవీ జనవల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణం. శ్రీకృష్ణ శరణం మమ. ప్రియ భగవద్బంధువులారా, అందరికీ శ్రీ జయంతి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ పరమాత్మ ఆనంద స్వరూపుడు. కృష్ణ అంటేనే అనంతమైనటువంటి ఆనందం. ప్రతి వ్యక్తికి ఆనందం కావాలి. చిన్న పిల్లవాడికి ఒక ఆట వస్తువు ఉంటే ఆనందం, యవ్వనంలో ఉన్నవారికి వివాహం అయితే ఆనందం, ఇంకా పెద్దవారికి మంచి ఇల్లుంటే ఆనందం. ఇలా వయస్సులు మారుతున్నా, వ్యక్తులు మారుతున్నా, పరిస్థితులు మారుతున్నా, సందర్భాలు మారుతున్నా, అందరి లక్ష్యము ఆనందమే. కానీ ఆ ఆనందం లౌకికమైన ఆనందం అరక్షణ ఆనందాన్ని ఇస్తుంది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ అనుక్షణం ఆనందాన్ని ఇచ్చేవాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మని శరణాగతి చేద్దాము, పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుదాం.